ఇంకా పిలవాలి ఆయన ఎంపీ ఎలక్షన్లో ఫుల్ గందరగోళంలో ఉన్నాడు. తప్పకుండా అన్నా నామినేషన్ కార్యక్రమం పలమనేరు ప్రజలందరికీ నా పాదాభివందనాలు. ఈరోజు ప్రెస్ ఏమనగా 24వ తారీఖు బుధవారము 8:30కి గుండుబాయి దగ్గర నుండి రంగమహల్ వీధిలో జిలానీ సర్కిల్ దగ్గర, అక్కడ నుండి పెట్రోల్ బంకు టమాటా మార్కెట్ నుండి మన సరస్వతి కేఫ్ అట్లే పద్మశ్రీ దగ్గర వరకు వచ్చి అట్లే ఆర్డీఓ ఆఫీస్కి నామినేషన్ కార్యక్రమం ముగించాలని చెప్పని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి తెలిసినాం. భగవంతుడి దయో మీ అందరిలో కాంగ్రెస్ అనే ఒక ప్రాణంతో బతుకునింది. భగవంతుడి దయ లక్షలాది మంది కాంగ్రెస్ అంతే పడి చచ్చే వాళ్ళందరూ కూడా ఈరోజు సిరిమలమ్మ సభని ఏ విధంగా అయితే గత 20 సంవత్సరాల్లో ఏ టీడీపీ కానీ ఏ వైఎస్ఆర్సీపీ కానీ ఎవరు పెట్టలేనటువంటి గొప్ప సభని 20 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పెట్టడం జరిగింది. ఇది మా జీవితంలో మర్చిపోలేము. పలమనేరు నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి మళ్ళీ ఇంకొకసారి ప్రెస్ ముందర పాదాభివందనం తెలుపుకుంటా ఉన్నాం. ఈసారి నామినేషన్ కార్యక్రమాన్ని ఆ భగవంతుడి దయ వల్ల చాలా గొప్పగా బలంగా చేయాలనుకున్నాం. అందరికీ ఊరూరా ఇంటిమేషన్ ఇస్తూ ఉన్నాం. స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ పలమనేరు ప్రజలందరూ ఒకసారి ఈ కాంగ్రెస్ పార్టీ, ఇది నా నామినేషన్ కాదు, 2,55,000 మంది ఇన్ని ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఉంటారో మీ అందరి నామినేషన్ ఇది, మీ అందరి కార్యక్రమం ఇది, మనందరి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమానికి తప్పకుండా అందరూ విచ్చేసి గుండుబావి దగ్గరికి 8:30కి 24వ తారీఖు బుధవారం రోజు 8:30కి మన పలమనేరు నియోజకవర్గ ప్రజలందరూ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు చాలా చాలా సంతోషం వేస్తూ ఉంది. ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో చాలా దగ్గరలు తిరుగుతూ ఉన్నాను. ఒక్క ఊరు వదలట్లేదు, ప్రతి ఊరు తిరుగుతూ ఉన్నాను. ఈరోజు 5 సంవత్సరాల నుండి ఒక ఎమ్మెల్యే, ఇంకొక 5 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే, వీళ్ళు ఏ గ్రామం తిరిగినారో లేదో తెలియదు కానీ ప్రతి గ్రామాన్ని ప్రతి మనిషితోన ఈరోజు వచ్చేసి నేను తిరుగుతూ ఉన్నాను. వాళ్ళందరి కష్టాలని అడిగి తెలుసుకుంటూ ఉన్నాను. ఆ కష్టాలన్నీ ఏమి అంటే ఓన్లీ నీళ్ళు లేవు, డ్రైనేజీ లేదు, నాకు రోడ్లు లేవు, మాకు మరుగుదొడ్లు లేవు, మాకు కనీస సౌకర్యాలు లేవు బాబు అని చెప్పని అందరూ కొట్టుకునే వైనం జరుగుతూ ఉంది. ఏడుస్తూ ఉన్నారు ఆడబిడ్డలంతా అక్కడ. ఇంకొక సంతోషమైన విషయం ఏమంటే ఈరోజు అందరికీ పలమనేరు పట్టణంలో పలమనేరు నియోజకవర్గంలో అందరికీ తెలిసిపోయిన విషయం ఏమంటే ఎప్పుడో 7 ఏళ్ళ ముందర సామాజికంగా చేసిన సాంగ్స్ అన్నీ కూడా ఈరోజు ప్రచారంలో నేను పోతా ఉంటే, అన్నా నువ్వు నాకు తెలుసు, అప్పుడు తీసిన సాంగ్లంతా మాకు తెలుసు. నువ్వో రాయి నేనో శిల్పి, చెక్కుతున్నంతసేపు నిన్ను నేను చెక్కుతున్నంతసేపు, ఆ తరువాత అంటారంతా నిన్ను దేవుడని, నేను అంటరాడివాడిని. అద్భుతమైన ఈ సాంగ్ నువ్వు యాక్ట్ చేసినావా, దాంట్లో నువ్వు జీవించినావా, ఈ బీవీఎం అనేది మీ సంస్థ అని చెప్పి ఈరోజు మా అందరి ముందర పలమనేరులో కానీ, పంజానీలో కానీ, బైరుట్లపల్లిలో కానీ, వీకోటలో కానీ యావత్ ప్రపంచానికి ఈ సాంగులన్నీ తెలుసు. సామాజికంగా ఈ సాంగులన్నీ నువ్వు చేసినావా అని అందరూ అడుగుతూ ఉంటే నాకు చాలా సంతోషం వేస్తూ ఉంది. పిలిచి మరి నన్ను చూసి ఫోటోలు సెల్ఫీలు దిగుతూ ఉంటే ఒక హీరో కంటే గొప్పగా, అది ఎవరు, మాజీ రిటైర్డ్ ఆఫీసర్లు, టీచర్లు, పెద్ద పెద్ద మహానుభావులు, మేధావులందరూ కూడా ఈ సాంగ్స్ అన్ని చూసి రిసీవ్ చేసుకుంటా ఉంటే చాలా సంతోషం వేస్తూ ఉంది. అన్నా ఈ సాంగులన్నీ నువ్వు చేసినావని తెలిస్తే నేను పలానా పార్టీ తప్పకుండా నా గుండె మాత్రం ఒప్పుకోదు, నీకే ఓటేస్తాను అని చెప్పి ప్రతి ఒక్కరు అంటూ ఉన్నారు.
అన్నా అందరూ సలహాలు ఇస్తూ ఉంటారు. నిజంగానే ఈ అన్ని పాటలు నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వు ఉన్నావు తమ్ముడా, ఇప్పుడు నువ్వాడా నేను ఈడా మనకెందుకు అడ్డుగోడా తమ్ముడా, కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని అన్నదమ్ములందరూ ఏడ్చినారు. నాన్న సాంగు ఏమిచ్చావని నిందించకురా నాన్నను, అద్భుతమైన సాంగు. యాడాబోయిన ఓ మనిషి సాంగు. అదేవిధంగా మాయేరా అంత మాయేరా. తప్పకుండా ఈ అన్ని సాంగులు మీరు చేసినారని మాకు తెలీదు, నువ్వు క్యాండిడేటా అని చెప్పి ఈరోజు అందరూ అడిగి అన్ని ఊర్లలో 75% ఆఫ్ పీపుల్ ఈరోజు షాక్కు గురవుతూ ఉండరు. తప్పకుండా ఇది ఏదో రుణము ఉండాది. పలమనేరు ఉండే కాన్స్టిట్యున్సీలో ఉండే ప్రజలందరికీ నాకు మనందరికీ ఏదో రుణానుబంధం ఉంది, రుణం ఉండాలి. ఆ రుణం తీసుకునే రోజులు ఆరంభమైనాయి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో రాజకీయం అనే చెట్టుకి పుండాకులు వచ్చినాయి. ఆ పుండాకులన్నీ రాలిపోయి వైఎస్ఆర్సీపీ పుండాకులు మన టీడీపీ పుండాకులన్నీ రాలిపోయి తప్పకుండా కాంగ్రెస్ అనే చిగురిస్తుందని చెప్పి ఈ కొత్త సంవత్సరంలో మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. తప్పకుండా ఒక వృక్షమన్నిక ఎంత ఘటమైన ఆకులున్నా ఆకులు రాలల్లా, కొత్త చిగురిచ్చల్లా. ఈరోజు అందరిలో ఆ స్పందన మొదలైపోయింది. పలమనేరు పట్టణ ప్రజలందరికీ ఈ ఆజన్మాంతం నేను రుణం తీర్చుకున్నా తక్కువే, ₹1 లంచం ముట్టకుండా పనిచేసుకుంటాను. తప్పకుండా నీతి నిజాయితీతో పనిచేసుకుంటాను. ఏదైతే పలమనేరు పెద్ద చెరువు అభివృద్ధి అని చెప్పినానో 12 ఏదైతే నేను వచ్చేసిందన పలమనేరు డెవలప్మెంట్ గురించి నేను ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేసినానో ఆ మేనిఫెస్టోని నేను తప్పకుండా నిర్వర్తించుకుంటానని చెప్పి మీ అందరికీ మాటిస్తూ ఉంటాను. 2500 కోట్ల అభివృద్ధి జరగల్లా. ఈ 2500 కోట్ల అభివృద్ధి జరగాలంటే మీరందరూ నామినేషన్కి రావాల. ఈ 2500 కోట్లు మళ్ళీ ప్రతి మనిషి గుమ్మానికి అభివృద్ధి రూపంలో పోవాలా, ప్రతి గ్రామానికి అభివృద్ధి రూపంలో పోవాలా, ప్రతి అవ్వకి తాతకి అందరికీ అభివృద్ధి రూపంలో పోవాలా, ప్రతి ఉండే ప్రెస్ మహానుభావులందరికీ కనీస వేతనం అనేది లేదు, గౌరవ వేతనం అనేది లేదు. తప్పకుండా దీన్ని నెక్స్ట్ మేనిఫెస్టోలో ఇస్తానని చెప్పినాను. ప్రతి ఒక్కరికి సగౌరవమైన వేతనతో పాటు ప్రెస్ మిత్రు సహోదరులతో పాటు ఇక్కడుండే బడుగు బలహీన వర్గాలతో పాటు ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని ఈ 2400 కోట్ల పలమనేరుకి ఏదైతే గత 5 సంవత్సరాల్లో వచ్చిందో ఆ 2500 కోట్లలో ₹1 తాకుండా అందరూ అభివృద్ధికి ఈరోజు ఇక్కడ నేను అంటే ఈ 2,55,000 మంది కలిపితే ఈ నల్లగొట్లపల్లి శివశంకర్, ఈ 2,55,000 మందికి ప్రతీక ఈ బిడ్డ, ఈ రైతు బిడ్డ, మీ అందరూ బిడ్డ. ఈరోజు అందరూ నా మాటలను చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటారంట. ఇది నిజాయితీతో కూడుకున్న మాటలు, ఇవి మాటలు కాదు, శిలా శాసనాలు. ఎవరిని చెప్పినా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంత వస్తుందా, ఇంత ఉందా అంటే ఈరోజు ఉంది అనేసి ప్రూవ్ చేసినాం. మాకందరికీ తెలియదు ఇంత గొప్పగా కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానంలో పలమనేరు ఉంటుందని మాకు తెలియదు. ఈరోజు కోలారులో ఏ విధంగా డాక్టర్ కొత్తూరు ఎమ్మెల్యే మంజునాథ్ గారు మా మామ అని చెప్పుకునే దానికంటే కూడా ఆయన్ని ఒక గురువు అని చెప్పుకోవచ్చు. అందరినీ అభిమానించినట్లుగా ఒక అభిమానిని నేను చెప్పుకోవచ్చు. ఆయన ఇల్లు మా ఇల్లు ఎదురు బదురు ఉన్నప్పటికీ ఆయన నార్త్ ఈస్ట్ కార్నరు, మాది సౌత్ వెస్ట్ కార్నరు, ఎదురు బదురు ఉన్నప్పటికి కానీ ఆయన ఎప్పుడు గురువులాగానే చూసినాం. ఆ మహానుభావుడు ఆశీర్వాదంతో ఈరోజు నాకు ఎమ్మెల్యే టికెట్ చిక్కింది. కొత్తూరు మంజన్న ఆశీర్వాదం ఇస్తే ఫస్ట్ నా జీవితంలో అన్న ఇట్లా ఎమ్మెల్యేగా నిలబడాలనుకుంటా ఉన్నానంటే ఫస్ట్ చెప్పింది మన కొత్తూరు డాక్టర్ జి మంజునాథ్ అన్నగారికి. ఆ అన్నగారి ఆశీర్వాదంతో ఈరోజు ఇంత దూరం వరకు వచ్చిన మా షర్మిలక్క ఆ తల్లి ఆశీర్వాదం ఇచ్చిన దానికి ఈరోజు వీళ్ళిద్దరిని ఇంకా ఎమ్మెల్యే టికెట్ వచ్చింది. ఇదే పొలంలో 5 గంటల సేపు ఆ తల్లి షర్మిలమ్మ నిద్రపోయి